ప్రముఖ తెలుగు సంగీత రియాలిటీ షో పాడుతా తీయగా కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్లపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాడుతా తీయగా కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు. ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది ఇతర పోటీదారుల ప్రతిభను తక్కువ చేసినట్లవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం కీరవాణి పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. కార్యక్రమం సెట్ లో తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని ప్రవస్తి తెలిపారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు మరియు ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు దానిని ఎత్తి చూపుతూ న్యాయ నిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు. అంతేకాకుండా సెట్ లో తనను బాడీ షేమింగ్ కు గురి చేశారని, తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ నిర్ణేతల ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ప్రవస్తి అన్నారు. షూటింగ్ సమయంలో తనను ఒక చీడపురుగును చూసినట్లుగా చూశారని, ఎంతో చులకన భావంతో వ్యవహరించారని కన్నీటి పర్యంతమయ్యారు. తాను తమిళంలో కూడా పలు పాటలు పాడారని, ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చానని, కానీ ఎప్పుడూ ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదని ఆమె స్పష్టం చేశారు. తెలుగులో ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురవడం దురదృష్టకరమని ప్రవస్తి అన్నారు.